హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డబ్బాని నేను 1 ఇయర్ నుంచి దాస్తున్నాను అనమాట. అంతే ఇందులో డబ్బులు వేసి, అసలు ఇంతకుముందు డబ్బులు అనేది దాయకపోయే పని. కానీ ఒక్కొక్క రూపాయి వేస్తే కొంతకాలానికి అవి 10 రూపాయలు అవుతాయి కదా, ఒకే రోజు 10 రూపాయలు అవ్వకపోయినా అని చెప్పి కొంచెం నాకే అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి మా వారు వాటర్ కోసం అని చెప్పి, లేదా అక్కడ అట్లా పెట్టడం, లేదా ఎవరొకరు మనకి ఏదో ఒక టైంలో ఇస్తూనే ఉంటారు కదా. అందులో 100 రూపీస్ ఇచ్చారనుకోండి, 50 రూపీస్ కొనుక్కొని 50 రూపీస్ దీంట్లో వేసేసే పని అనమాట. నా దగ్గర మనీ ఉన్నప్పుడు అండ్ ఎలక్షన్ అప్పుడు కూడా కొంచెం డబ్బులు వచ్చినాయి కదా, ఆ డబ్బులు ఇంకా అట్లా కొంచెం మన పాకెట్ మనీ అవన్నీ ఇట్లా వేసేసాను అనమాట. దీంట్లో అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి. ఇది రేకు డబ్బా కదా, మట్టి వాటిల్లో వీటిలో ఇట్లా పెట్టాను అనుకోండి, లేదు నార్మల్గా పక్కన పెట్టినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటా. ఇంతకుముందు మట్టి ముంతలు ఉండేవి చూసారా, వాటిలో వేసేదాన్ని. వేసిన వెంటనే పెద్ద హోల్ చేసేసేదాన్ని, మట్టిదే కదా, వెంటనే హోల్ చేసేసి తీసేసేదాన్ని. అందుకని చెప్పి ఇట్లా డీమార్ట్లో రేకు తీసుకుని దీంట్లో డబ్బులు వేయడం మొదలుపెట్టా. నేను ఇది 3rd డబ్బా అనుకుంటా. ఒక 3 ఇయర్స్ నుంచి ఇట్లానే డబ్బాల్లో డబ్బులు వేయడం మొదలుపెట్టా. కానీ అవి మొత్తం అంతా నిండిపోయిన తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది చూసారా, ఇవన్నీ మన డబ్బులే, ఇవన్నీ మనం దాచిపెట్టామని చెప్పి. రూపాయి సంపాదించకపోయినా పర్వాలేదు, మీరు ఇంట్లోనే ఉండి జస్ట్ అక్కడక్కడ ఉంటూనే ఉంటాయి, ఎక్కడో చోట డబ్బులు ఉంటూనే ఉంటాయి. హస్బెండ్ దగ్గర తీసుకోవడము, ఎవరో ఒకరు వేస్ట్ ఖర్చు చేయకుండా కళ్ళు మూసుకుని మీ చేతిలో ఉన్నప్పుడు ఆ డబ్బాలో వేసేయండి. ఏదో ఒక రోజు తీయండి, అది చాలా మనీ అవుతుంది. అట్లా వేసిన డబ్బులే ఇవన్నీ అనమాట నావి. మొత్తం నాకు 20,000 వచ్చినట్టుంది 1 ఇయర్లో. అంటే ఇందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఎలక్షన్లో అప్పుడు వచ్చిన డబ్బులే ఉన్నాయి అనుకోండి. ఇంకా మిగతావన్నీ కొంచెం 500 అట్లా డ్రెస్ కొనుక్కోమని, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా బయటకు వెళ్ళినప్పుడు అట్లా దాచుకోవడం, అట్లా ఉన్నాయన్నీ ఇట్లా వేసేసాను. అంటే రూపాయి అయితే 10 రూపాయలు అయిందని కూడా చెప్పానులే కొన్ని చోట్ల. సో అట్లా కొన్ని చేసిన డబ్బులు ఇవన్నీ. మనం ఏం చేసినా ఫైనల్గా ఇంకా ఇది మన ఇంట్లో యూజ్ అవ్వడానికే కదా. సో మీరు కూడా ఇట్లనే చెయ్యండి, ఇంకా దాచుకోండి. మనీ సేవ్ చేసుకోవడం అయితే చెడ్డ పని ఏం కాదు కదా. సో సేవ్ చేసుకోండి, ఇట్లా డబ్బాల్లో సేవ్ చేసుకోవడం ఎట్లయినా సేవ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.